ఎవడు వ్యాపారం చేసేవాడల్లా అందులో పాత్రధారే. అన్ని పార్టీలోళ్ళు ఉంటారు అందులో. అవును. దీని ఇంపాక్ట్ ఏంటి? నువ్వు ఎక్స్పోర్ట్స్కి దెబ్బ పడుతున్నావు, అంటే ఎగుమతుల్ని దెబ్బతీస్తున్నావు, నౌకల్ని భయపెడుతున్నావు, షిప్ యార్డుల్ని దెబ్బతీస్తున్నావు. టోటల్గా భయోత్పాతాన్ని సృష్టించి అది గొప్పతనం అని ఫీల్ అవుతున్నాం మనం. సినిమాల్లో ఒక హీరో కత్తి పెట్టుకుని పసా 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 పొడుస్తుంటాడు, బ్లడ్ ఇలాగ చిమ్ముతుంటది. అదేదో మన బాలయ్య గారు అయితే నొక్కితే దాన్ని ఏమంటారు, ఎముకలు కూడా ఇరిగిపోతాయి పటపట పటపట. అది నిజ జీవితంలో యాక్సెప్టబుల్? అదో భ్రమల ప్రపంచం, బ్రతుకుదో అది నిజ జీవితం. ఇది ఇక్కడ రియాలిటీలోకి రండి. సరే, పేరు నాని తీసుకెళ్ళి బొక్కలో దోస్తారా, తోయండి, దానికి మనకేం అభ్యంతరంలా. పేరు నాని వాళ్ళ గోడౌన్లో పోతే దాని గురించి నేనేం తప్పు పట్టను. అది చట్ట ప్రకారం ఏం చర్యలు తీసుకుంటారో తీసుకోండి. కానీ రేషన్కి సంబంధించి పరిష్కారం లేని పోరాటమే నడుస్తున్నాం మనం. ఇన్నిసార్లు మీటింగ్లు అయినా సరే నువ్వు ఎంతసేపటికి కూడా పుండు వచ్చాక మందు గురించి ఆలోచిస్తున్నావు. పుండుకి మూలమైనటువంటి రోగం మన దగ్గర ఉంది. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ నీళ్ళు అండి, ఇవాళ అందరం బాటిల్స్ పెట్టి కొనుక్కుంటున్నాం కదా. ప్రతి ఇంటికి సురక్షిత మంచినీళ్ళు ఇవ్వట్లా ప్రభుత్వం. యాజ్ ఫర్ నామ్స్ అయితే ఈ అదే కాదు, యాజ్ ఫర్ నామ్స్ అయితే